హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఉసిరికాయ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి మేము కొనుక్కొచ్చిన ఉసిరికాయలు కాదండి. యాక్చువల్గా ఈ ఉసిరికాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియాలంటే దీని ముందు ఉసిరికాయలు నేను ఉసిరికాయలు చెట్టు నుంచి ఎలా కోసానని చెప్పేసి ఒక షార్ట్ తీశాను. ఆ షార్ట్ని కంపల్సరీగా వాచ్ చేయండి. ఇవి మా స్వయంగా మేమే చెట్టు నుంచి ఉసిరికాయలు కోసామండి. సో ఆ ఉసిరికాయలను చక్కగా తీసుకొచ్చి కడిగేసి నీట్గా 2 గంటలు చక్కగా నీళ్ళలో ఆరబెట్టుకున్నామండి. అండ్ ఇంకా దాని తడి అంతా పోయిన తర్వాత చూసారు కదా, ఆయిల్ వేసేసి చక్కగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాము. అండ్ ఇవి ఇంకా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసామంటే లోపల ఆ ఉసిరికాయ అనేది మగ్గదు, ఉడకదు, కొంచెం మెత్తబడకుండానే పైన అంతా కలర్ మారిపోతుందండి. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఉసిరికాయల సీజన్ కదండి. చక్కగా మాకైతే మార్కెట్లో కూడా మంచిగా ఉసిరికాయలు బోల్డ్ అని వస్తున్నాయి. సో ఈ టైంలో ఏ సీజన్కి తగ్గట్టు ఆ ఫ్రూట్స్ ఎలా తింటామో మేమైతే ఏ సీజన్కి తగ్గట్టు అలాగా పచ్చళ్ళు కూడా పెట్టుకుంటామండి. ఎక్కువ పెట్టుకోము అలా అని చెప్పేసి కొంచెంగా పెట్టుకుంటాం అంతే. సో ఈ సీజన్ కోసం మేము ఉసిరికాయ పచ్చడి కూడా పెడుతున్నాము. అండ్ ఇంకా చాలా అంటే చాలా బాగుందండి ఈ పచ్చడి. వీటిని మేము రాతి ఉసిరికాయలు అంటాము. సో మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ ఇంకా చింతపండు ఇక్కడ వేడి నీళ్ళలో వేసి ఉడకబెడుతున్నానండి. చూసారు కదా, వేడి నీళ్ళు ఉడికిన తర్వాత మిక్సీ పట్టేశాను. దానిలోనే పసుపు కూడా వేసాము. పసుపు చింతపండు వేసేసి ఆ గుజ్జులోనే పసుపు కూడా వేసేసామండి. పసుపు వేసేసి ఉసిరికాయలో కలిపేసాము చింతపండు గుజ్జులోని. చూసారు కదా, కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని ఉంచుకుంటే మనకి కొంచెం గ్రేవీగా వస్తుందండి. చింతపండు ఉడికించుకునేటప్పుడే మనం తక్కువ పోసామంటే ఆ కారం ఆ లోపల గుజ్జంతా పీల్చేసి గట్టిగా అయిపోద్ది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే సోలన్నర కొలతతో ఈ సోల వేసుకున్నాము కారం అనేది. అండ్ ఇంకా సరిపడా ఉప్పు వేసుకొని దానిలోనే ఆవు పిండి మెంతిపిండి ఉంటుంది కదండి, ఆవు పిండి మెంతిపిండి ఆల్రెడీ మా దగ్గర పౌడర్ ఉంది. సో ఆ పౌడర్ని వేసేసి చక్కగా కలిపేస్తున్నాము. కారం కూడా చూడండి ఎంత చక్కగా ఎర్రగా ఉందో. ఇది ప్యాకెట్ కారమేనండి, చాలా మంచిగా ఎర్రగా ఉందని చెప్పేసి ఈ కారంతో కలుపుతున్నాము, ఇంట్లో వాడుకునేది కాకుండా. అండ్ ఇంకా ఇలా పచ్చళ్ళకి నిల్వ పచ్చళ్ళకి మేమైతే సపరేట్గా వేరుశనగ నూనె వాడతాము. వేరుశనగ నూనెతో పచ్చళ్ళు పెడతామండి. సో ఇక్కడ కూడా వేరుశనగ నూనె వేసి ఈ కాయల్ని ఏం చేసాము చూస్తున్నారు కదా ఎలా ఉందో. కొంచెం చెప్పినట్టు కొంచెం గ్రేవీగానే ఉంచుకోవాలండి చింతపండు అనేది, లేదంటే గట్టిగా అయిపోయి ఒట్టి కారమే ఉంటుంది. ఈసారి ఉసిరికాయ పచ్చడి అనేది మేము 2 బ్యాచ్లుగా పెట్టామండి. చూస్తున్నారు కదా, ఇది మేము ఫస్ట్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం పెట్టిన ఉసిరికాయలు. అండ్ ఇంకా నెక్స్ట్ కూడా పచ్చడి పెట్టిన తర్వాత 3 డేస్కి మళ్ళీ మాకు కొంచెం బోల్డ్ అని ఉసిరికాయలు వచ్చినాయండి. సో వాటితో కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా పచ్చడి పెట్టాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే సరిపడా ఉప్పు వేసుకున్నాము. అండ్ ఇంకా 2-3 డేస్ అయిన తర్వాత చక్కగా ఊరిద్ది కదా, తర్వాత మనం దాంట్లో ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ కలిపేసుకొని ఉంచుకున్నాం కదండి. ఇంకా తిరగమాత కోసం చూసారు కదా, తిరగమాత వేసాం. వెల్లుల్లిపాయలు అయితే బాగా ఎక్కువ దంచుకున్నామండి ఫుల్గా. కొంచెం పచ్చి వెల్లుల్లిపాయలు కూడా పచ్చడిలో కలిపేసి అండ్ ఇంక మిగతాది తిరగమాతలో వేసాము. చక్కగా వెల్లుల్లిపాయలు కూడా తిరగమాత వేసామండి. అసలు మంచి స్మెల్ వచ్చింది. అసలు పచ్చడి కలిపిన తర్వాత మా ఇంటి చుట్టూ అసలు అదే వాసన వచ్చిందండి, పచ్చడి వాసన. వెల్లుల్లిపాయలు అంతా బాగా ఫ్రై అయ్యేటప్పటికి భలే స్మెల్ వచ్చింది. నాకైతే ఈ పచ్చడి భలే టేస్ట్ అనిపించిందండి. అండ్ ఇంకా మేము ఈ ఉసిరికాయ రోటి పచ్చడి కోసం అని చెప్పి ఉసిరికాయ తొక్కును కూడా తీసి ఉంచుకున్నాము. అది కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తానండి, తప్పనిసరిగా చూడండి ఆ వీడియోని కూడా. చూసారు కదండి పచ్చడి ఎంత బాగుందో. మీరు కూడా తప్పనిసరిగా ఉసిరికాయ పచ్చడిని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.